నేనడిగిన త్రిశూలం తీసుకురాకుండా అడగకుండానే అంజలి గర్భవతి అని చెప్తున్నావా? మంచి వార్త కదా అని. ఎవరికి మంచి వార్త? నా అర్జున్, నేను దక్కించుకోవాల్సిన అర్జున్ అంజలితో కాపురం చేసి పిల్లల్ని కంటుంటే నా కసిని పగను నెరవేర్చుకోలేక నువ్వు తెచ్చిచ్చిన స్వీట్స్ తినాలా? నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతావని అనుకోలేదు గీత. నువ్వైనా కాస్త సర్ది చెప్పు బాబు. ఈమెకేమీ తెలియదు, వదిలే. ఇన్ని బాధలు ఉన్నా వారసుని కనబోతున్న అంజలిని మెచ్చుకోవాలి. దాన్నెందుకు మెచ్చుకోవాలి? చంపేయాలి, చంపేస్తాను. ఆవేశపడకు గీత. నువ్వు దాన్ని చంపుతావో అదే నిన్ను చంపుతుందో అర్థమై చావడం లేదు. ఆ త్రిశూలం తీసుకొచ్చుంటే నేనే దాన్ని చంపేసేదాన్ని. అది గనుక దాని దగ్గరుంటే నన్నే హతమారుస్తుంది. తీసుకురావాలని చాలా ప్రయత్నించాను గీత, కానీ అర్జునే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అంజలి కళ్ళు తిరిగి పడిపోతే నీరసం అనుకున్నాను గాని వారసుడు రాబోతున్నాడని అనుకోలేదు. అంజలి చచ్చిపోకముందే దాని కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలి. బిడ్డని చంపేస్తారా? మేం చంపము, నువ్వే చంపాలి. నేనా? నువ్వే. నా కొడుకు పుడితే సంతోషపడేది నేనే కదా, అలాంటిది నేనే నా మనవని చంపేయాలా? ఇది అన్యాయం గీత. న్యాయ అన్యాయాలు నా దగ్గర చెప్పద్దు. అర్జున్ చచ్చిపోతే నువ్వు నీ మనవడితో సంతోషంగా ఉంటావా? చెప్పు. నాకు నా కొడుకే కావాలి, ఆ తర్వాతే ఇంకెవరైనా. అయితే వెళ్ళు, వెళ్ళి ఆ గర్భాన్ని పోగొట్టేయి. పనిలో పనిగా అంజలి ప్రాణాలు పోయినా పర్వాలేదు, అది మాత్రం ఆనందంగా ఉండకూడదు. వెళ్ళు. కడుపులో ఉన్న ప్రాణిని చంపితే మహాపాతకం. కాంతం చంపుతుంది, పాపం దానికే. అంజలికి మాత్రం ఏ బిడ్డ దక్కరాదు. అది బిడ్డను పోగొట్టుకున్న బాధలో పూజలు ఉపవాసాలు ఏది చెయ్యదు. ఇక త్రిశూలాన్ని పట్టుకుని నన్ను చంపగలదా? చంపదు, చంపదు. అంజలి, నిన్ను అందరి ముందు అలా తిట్టినందుకు చాలా బాధగా ఉంది అంజలి. తిట్టి క్షమాపణలు అడిగితే ఇంకా గిల్టీగా ఉంటుంది. నిన్ను క్షమించమని అడగను, కానీ ఇంకొకసారి అలా అన్ను. ప్రామిస్. నువ్వు తిట్టినందుకు బాధ లేదు బావా. నేను నిజం చెప్పలేకపోయినందుకు బాధగా ఉంది. ఏంటా నిజం? ఈ 3 రోజులు ఉపవాసం చేయాలని స్వామీజీ గారు చెప్పారు. ఆ మాట చెప్తే మీరందరూ తిడతారని ఆ విషయం దాచిపెట్టాను.
అందుకే ఆకలి లేదని అబద్ధం ఆడాను బావా. నువ్వు మేము తిడతావని మాట దాచేశావు. అయినా ఇప్పుడు ఉపవాసాలు చేయడం అంత అవసరమా అంజలి? ఇలా అంటారని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాను. కానీ అత్తయ్యే బలవంతంగా నాతో నిమ్మరసం తాగించాలని చూసింది. ఆమెది బలవంతం కాదంజలి, ఈ ఇంటి వారసుడి మీద ప్రేమ. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనే అమ్మ తాపత్రయం. కానీ అది నువ్వు అర్థం చేసుకోలేదు. అత్తయ్య మంచిదే బావా, కాదన్ను. కానీ మంచి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా ఉపవాస దీక్ష భగ్నం అయినట్టే కదా బావా. అందరి కోసం నువ్వు త్యాగం చేస్తావు, కానీ ఈ త్యాగం వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని అమ్మైనా డాక్టరైనా ఖచ్చితంగా కంగారు పడతారు. 10 మందిని బ్రతికించుకోవడం కోసం అంజలి ఏమైనా చేస్తుంది బావా. కానీ అమ్మ అలా చేస్తుందా? నీ బిడ్డ కోసం నువ్వు ఈ త్యాగాన్ని వదిలేసుకోలేవా అంజలి? త్యాగం అంటేనే వదిలేసుకోవడం. అది నా ప్రాణమైనా లేదా నాకు పుట్టబోయే ఇంకో ప్రాణమైనా. స్వామి, నేను తల్లిని కాబోతున్నాను. ఈ సంతోషకరమైన విషయం మీకు చెప్పుకోవడానికి వచ్చాను. నేను తల్లినవుతున్నందుకు మా అమ్మ నాన్న ఉంటే ఎంతో సంతోషించేవారు స్వామి. కానీ ఈ సమయంలో వాళ్ళు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది స్వామి. ఆ అక్కగా నాకు తోడుండాల్సింది. నా మీద కక్షతో నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటే దానితో పోరాడుతున్నందుకు బాధపడాలో ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు స్వామి. రామం, స్వామీజీ. పంచాంగం తీసుకురా. అలాగే స్వామి. గోవిందా, స్వామి. తాళపత్ర గ్రంథాలు తీసుకురా. అలాగే స్వామి. గురుగారు, అంజలిని చంపే అవకాశం వచ్చింది అబ్బాయి. అవకాశం చాలాసార్లు వచ్చింది. అదొచ్చిందా చెప్పు. నీ ఆవేశానికి అదనంగా ఈ ప్రపంచానికి పరిచయం కాని ఒక బిడ్డని బహుమతిగా ఇస్తున్నాను. అంటే అంజలి అమ్మ కాబోతుంది. అంజలి అర్జున్లు ఒకటయ్యారు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? వింటుంటేనే రక్తం మరిగిపోతోంది.